వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. పాలనలో భరోసాకు మరో పేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమ రాజకీయం అని నమ్మిన మొదటి భారతీయ రాజకీయ నాయకుడు ఆయన. ఆయన గురించి దేశ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఇవి. ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతిని తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచం నలుమూలలకు పరిచయం చేశారు. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు చేతుల ప్రజలకు అందించారు ఆయన. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. బాబుతోనే జాబు అన్నది యువత యొక్క నమ్మకం. సంపద సృష్టి అన్నదాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయమని మనం చెప్పవచ్చు. 2 కేంద్ర ప్రభుత్వాల ఏర్పాట్లో, 3 ప్రధానుల ఎంపికలో, 2 రాష్ట్రపతుల ఎంపికలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజానాయకుల్లో ది బాస్ అంటే చంద్రబాబు నాయుడే. అంతటి గొప్ప వ్యక్తి గురించి చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees అని ఒక పుస్తకాన్ని రాసి ఆయనపై ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం ఎంతటితో తెలిపారు డాక్టర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా పుస్తకాలు వచ్చాయి. 3.5 దశాబ్దాలుగా పైగా పాత్రికేయుడిగా ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ గారికి ఇలా రచయితగా మారి పుస్తకాలు రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు ప్రసాద్ గారు రాసిన ఈ పుస్తకాల ప్రత్యేకత ఏంటి? ఇటువంటి పలు అంశాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees రచయిత, పుస్తక రచయిత, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి నేత విఎస్ఆర్ చౌదరి గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక శిల్పారామం రాష్ట్ర చైర్మన్ మంజులారెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ముందుగా మనం చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees పుస్తక రచయిత శ్రీనివాస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు. నమస్కారం. ఎస్ ప్రసాద్ గారు, నమస్తే సార్. నమస్తే. నమస్తే ప్రసాద్ గారు, సామాన్యంగా ఎవరైనా కూడా మ్యాథ్లో మనకు తెలుసు 360 degrees వరకు ఉంటుంది. దానికి ఒక లెక్క అనేది ఉంటుంది. ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees అని ఎందుకు పెట్టారు? అసలు మీకు పుస్తకం రాయాలి చంద్రబాబు గారి మీద అని మీకు అభిప్రాయం ఎందుకు వచ్చింది? నమస్కారం అండి. ముందుగా నా తోటి ప్యానల్ సభ్యులందరికీ, ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. నేను ఒక 3.5 దశాబ్దాలకు పైగా ఒక పాత్రికేయుడిగా పనిచేశాను. అయితే ఈ పత్రిక పనిచేసే క్రమంలో చాలా మంది రాజకీయ నాయకుల్ని, పాలకుల్ని, వీళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క పాలన విధానం ఏంటి, వాళ్ళ విధానాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఏమిటి అనే విధానం అధ్యయనం చేయడం పాత్రికేయునిగా నా విధి. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక పాలకుడిగా, ఒక నాయకుడిగా, ఒక దార్శనికుడిగా నేను గుర్తించాను, భావించాను. అయితే నాకు కొద్ది కాలం క్రితం మనకి కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారితో భావజాల బంధం ఉంది, ఐడియాలజికల్ బాండింగ్ ఉన్న వ్యక్తులు. వారు కలిసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విలువని గురించి, ఈ సొసైటీ ఎప్పటికీ తెలుసుకుంటుంది, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ క్రమం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఇంకా మనకి తెలియని కోణం ఏదో ఉంది, ఇంతకు మించి అనేది ఏదో ఉంది అనేది నేను అప్పుడు అట్లా వారి ద్వారా నేను కొన్ని చాలా విషయాలు తెలుసుకోగలిగాను. తెలుసుకున్న తర్వాత వాటిని నేను మనం తెలుసుకున్న తర్వాత అసలు మనం తెలుసుకున్నది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఆ నాయకులకి, 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా తెలుసుకున్నది ఒక యాంగిల్, ఒక కోణమే. కానీ మరో కోణం అనేది దాన్ని మరుగున పడిపోతాం ఈ రాజకీయ ఒక
కోణంలో నుంచి మనం ఆయన చూడటం వల్ల ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగానే మనం పరిమితం చేయటం వల్ల ఒక గొప్ప అపూర్వమైన మన తెలుగు నేల పైన ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి భావితరాలకి తెలియజెప్పాల్సిన ఒక చరిత్ర ఆ, నేను ఇదే బాధ్యతతో నేను ఈ పుస్తకాన్ని రాయాలని చేశాను. ముందుగా నాకు ఈ పుస్తక రచనలో ఆ, ప్రేరేపించింది డాక్టర్ రామ్నాథ్ గారు. డాక్టర్ రామ్నాథ్ వెలమాటి గారు ఎప్పటి నుంచో 40 ఏళ్లపై నుంచి చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సాన్నిహిత్యంగా మెరుగుతా వారి ఆలోచన విధానాన్ని గ్రహించి వారి ఆలోచనల గురించి ఎప్పుడు నాకు చెబుతుంటారు, నాతో పంచుకుంటారు. బాబు గారు అయితే ఇట్లా చేస్తారు, ఏ సంఘటన జరిగినా ఈ విషయంలో బాబు గారు అయితే ఇలా ఉంటుంది అని చెప్పి నాకు కూడా ఒక క్యూరియాసిటీ డెవలప్ అయ్యి దాన్ని చేశాం. తర్వాత దాన్ని మనం విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ సత్యనారాయణ గారు ఉన్నారు. వారు దాన్ని ఆంగ్లంలోకి అనువదించడం మూలంగా ఇది ప్రపంచ భాషల్లో కూడా వెళ్ళింది. ఇంతకు ముందు ఈ పుస్తకం ఇంకా ఇప్పుడు వెళ్తుందంటే ఇంతకు ముందు చంద్రబాబు X.O అనే ఒక పుస్తకం కూడా రాశారు. అది ప్రపంచ భాషలోకి వెళ్ళింది. 3 ప్రపంచ రికార్డులు వచ్చినాయి, దానికి ఎన్నో అంతర్జాతీయ సమీక్షలు వచ్చినాయి. అట్లా వారి ఇంగ్లీష్ ఆంగ్ల అనువాదం మూలంగానే, ఆంగ్ల అనువాదం అనే పేరు అనువాదమే కానీ వారు చాలా శ్రమకు వచ్చి బాబు గారి గురించి ఒక విధమైన ఇష్టంతో ప్రేమతో దాన్ని రాశారు. అదే విధంగా నా మిత్రుడు శ్రీకాంత్ గారు ఈ పుస్తకాన్ని కూడా నేను ఇద్దరం అనుకున్నప్పుడు ఈ బాబు గారి గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి మార్కెట్ లో. అయితే ఇది బాబు గారి భావజాలం, ఇది మార్కెట్ లో భావితరాలకి మనం తెలుసుకోవాలి, దీన్ని మార్కెటింగ్ చేయకూడదనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా అందజేశాం. ఇంతకు ముందు చంద్రబాబు X.O అనే పుస్తకాన్ని కూడా అందరికీ చేశాం. అందుకని ఈ పుస్తకాన్ని మేము ఎక్కడా కూడా మార్కెటింగ్ చేయటం కానీ చేయటంలా దీన్ని. అందుకని ఇది తర్వాత దీనికి ఇందాక మీరు అడిగారు అసలు చంద్రబాబు 361 degrees ఏంటి అనేది. మామూలుగా మనం ఖగోళ శాస్త్రం కానీ భూగోళ శాస్త్రం కానీ విజ్ఞాన ఏ సైన్స్ లోనైనా 360 degrees వరకే వృత్తం ఉంటది. అలాగే రాజకీయాల్లో కూడా ఒక నాయకుడు అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం దగ్గర నుంచి, తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళను ఏ విధంగా అధిగమించాలి, రేపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎట్లా అమలుపరచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి, దీనిలోనే బందీ అయిపోతారు ఈ 360 degrees అనే వలయంలోనే. దానికి మించి చూడగల అవకాశం వెసులుబాటు కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి చూడగలుగుతున్నారు. అదే విజన్. ఈ విజన్ అనేది ఎంత ప్రభావవంతమైందంటే, ఒక చిన్న ఉదాహరణ, విజన్ అనే దానికి రీసౌండ్ ఇస్తుంది అంతా అక్కడ. హలో. విజన్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనకి ఒక సింగపూర్ ని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే సింగపూర్ అనేది ఒకప్పుడు అది స్వాతంత్రం వచ్చే నాటికి ఒక చిన్న మత్స్యకార గ్రామం. అక్కడ వ్యవసాయానికి భూమి కానీ ఒక సెంటు భూమి కూడా వ్యవసాయ భూమి లేదు, తాగటానికి నీళ్లు కూడా లేవు, ఏ విధమైన సహజ వనరులు లేవు, భౌగోళికపరమైన జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ లేవు, దానికి ప్రకృతి అనుకూలతలు కూడా ఏ విధమైన లేవు. అలాంటి సింగపూర్ ని కేవలం 6 దశాబ్దాల కాలంలో లీ క్వాన్ యూ అనే ఆయన పాలనా పగ్గాలు చేపట్టారు. సింగపూర్ ప్రధానిగా చేపట్టిన తర్వాత 6 దశాబ్దాల కాలంలో ఈ సింగపూర్ అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మారింది. అంటే అసలు ఏ విధమైన వనరులు కానీ అసలు అవకాశాలు కానీ ఏ విధమైన ఇది లేకుండా, అలాంటిది కేవలం ఒక విజన్ తోనే సాధ్యమైంది. అందుకని విజన్ తో ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అనే దానికి సింగపూర్ పాలకుడు ప్రత్యక్ష నిదర్శనం. సింగపూర్ కంట్రీ మనకు ప్రత్యక్ష నిదర్శనం. అలాంటి లీ క్వాన్ యూ తో సరి సమానమైన భావజాలం అంటే విజన్ అనేది మన చంద్రబాబు గారిలో ఉందనేది నేను నా పరిశీలనలో గమనించిన అంశం. నాతో పాటు ఈ విషయాలు పంచుకున్న పెద్దలు ద్వారా నేను తెలుసుకున్న ఇది. అందుకని ఆ విధమైన విజన్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది రాజకీయాల్లో అలాంటి విజన్ అందిపుచ్చుకొని ముందుకొచ్చి లేకపోతే మంచి ఒక సమాజ నిర్మాణానికి, ఒక దేశ అభివృద్ధికి ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ విధంగా సాధ్యమైతే, ఇలాంటి భావజాలంతో ఇంకా రాజకీయాల్లోకి వచ్చే రేపు యువత గానీ ఇలాంటి వాళ్ళు కనుక వస్తే ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ పుస్తకం అనేది రాయడం జరిగింది. దానికి 361 degrees యొక్క ప్రభావం అదండి. అదే విజన్. ఆ విజన్ తో చూడగలిగితే ఆ భావితరాలకి సంబంధించిన భవిష్యత్తు. అంటే శ్రీనివాస్ గారు, అసలు 361 degrees కి పోలీమ్యాథ్ కి సంబంధం ఏంటి?
పాలిమ్యాథ్ అంటే ఏంటంటేనండి, యాక్చువల్ గా బహుముఖ ప్రజ్ఞాశాలి అని మనం అనుకుంటాం. కానీ అది కరెక్ట్ గా ఈక్వలెంట్ వర్డ్ కాదండి సార్. అక్కడ రీసౌండ్ వస్తుంది, అక్కడ టీవీ సౌండ్ ఏదో. కంటిన్యూ చేయండి, అందుకని వినబడుతుంది. ఆ పాలిమ్యాథ్ ఇక్కడ నాకు రీసౌండ్ వచ్చేస్తుంది, అక్కడ ఏదో ఇది పెట్టారు. అది హలో. మాట్లాడండి. ఈ పాలిమ్యాథ్ అనేది చరిత్రలో చాలా కొద్ది మంది మాత్రం ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాథ్స్ లో ఒక నిపుణులు ఉంటారు. అదే భౌతిక శాస్త్రంలో కూడా ఆయనకి ప్రావీణ్యం ఉంటుంది. మళ్ళా జంతు శాస్త్రంలో ఉంటది, జీవ శాస్త్రంలో ఉంటది, రసాయన శాస్త్రంలో ఉంటది. ఈ విధమైన అసలు భిన్నమైన సబ్జెక్ట్స్ లో ఒకే వ్యక్తికి ప్రావీణ్యం ఉంటే వాళ్ళని పాలీమ్యాథ్స్ గా అంటారు. అయితే మనకి చరిత్రలో ఇప్పటి వరకు పాలీమ్యాథ్లుగా గుర్తింపు పొందిన వాళ్ళందరూ కూడా సైంటిస్టులే. ఐన్స్టీన్ దగ్గర నుంచి అందరూ కూడా సైంటిస్టులకే పాలీమ్యాథ్ అనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజా సేవా రంగంలో ఇలాంటి వాళ్ళు అసలు అరుదు, ఎక్కడ దాదాపుగా కనపడరు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి పాలీమ్యాథ్ అనే టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అనేది అందరి అభిప్రాయంతో అది పెట్టడం జరిగింది. దానికి తోడు సింగపూర్ లో ఇక్కడ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ అనే ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీ అండి అది. అంటే అది యాక్చువల్ గా అదేదో మనకి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అసోసియేషన్ అట్లా అనుకుంటాం. అక్కడ అట్లా కాదు. అక్కడ ఒక అసోసియేషన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీ. వాళ్ళు సింగపూర్ అనేది ఏంటంటే మిగతా చోట్ల ప్రపంచంలో ఏ మార్పులు జరిగినా కానీ వాళ్ళు పట్టుకుంటారు. అట్లాగే సింగపూర్ పాలకులు ప్రపంచాన్ని చూస్తుంటే ప్రపంచం అంతా సింగపూర్ లో ఏం జరుగుతుంది అనేది చూస్తారు. అలాంటి సింగపూర్ మొట్టమొదటిసారిగా బాబు గారిని గమనించి ఈజ్ రిజర్వ్డ్ ఫర్ గ్లోబల్ పాలీమ్యాథ్, ఒక తెలుగు నేల పైన ఒక గ్లోబల్ పాలీమ్యాథ్ ఉన్నాడు అనే విషయాన్ని సింగపూర్ సమాజం గుర్తించి ఆ రోజున సింగపూర్ లో అక్కడ వాళ్ళకి బాబు గారిని ఆ విధంగా గ్లోబల్ పాలీమ్యాథ్ అనే పురస్కారంతో వాళ్ళు గౌరవించడం జరిగింది. అప్పుడు ఆ పుస్తకానికి దానికి మన భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే గారు కూడా వచ్చారు. అంటే ఇలాంటి పాలీమ్యాథ్ పేరు, మొట్టమొదటి కాపీ అనుకున్నా. ఎస్, ఇలాంటి పాలీమ్యాథ్ పేరొందిన వారు వర్తమానంలో కానీ ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే లేరండి. ఎందుకంటే ఇది ఇది ఒక చాలా వ్యాస్ట్ ఒక డెప్త్ అండి. యాక్చువల్ గా ఏంటంటే అండి, చంద్రబాబు గారి గురించి మనకి తెలిసింది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఆయన ఎంతసేపటికి ఇది రీసౌండ్ వస్తుంది సార్. ఎక్కడో టీవీ ఆన్ చేసింది ఎక్కడ వాళ్ళు. సరే, ఆ విధమైన భావజాలం ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతసేపటికి ఒక రాజకీయ పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఒక విజనరీ, ఇట్లా ఆల్రెడీ విజన్ 2020, తర్వాత స్వర్ణాంధ్ర 2047 ఇట్లాంటి ఈ రూపకర్తగానే మనందరం అనుకుంటాం. చాలా మంది తెలుగుదేశం శ్రేణులు కూడా ఆ యాంగిల్లో చూస్తారు. తెల్లవారు లేస్తే మనం ప్రతిపక్షాలు చేసే విమర్శలకి. కానీ ఆయన స్థాయి ఒక్కోసారి బాధేస్తుంటది. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి ఇలాంటి రాజకీయాలు చేయటం అనేది కూడా అది కొంతమందికి రుచించదండి. యాక్చువల్ గా చాలా ఇదిగా మాట్లాడేది అవి మనం ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి రాజకీయాల గురించి. అంటే ఆయన స్థాయి ఎలాంటిది, ఆయన యొక్క ఇది ఏంటనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. అమెరికాలో 34వ అధ్యక్షుడిగా ఐజన్ హోవర్ అనే ఆయన పనిచేశారు. 1953 నుంచి 1961 వరకు డ్వైట్ ఐజన్ హోవర్ ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అప్పటికి అమెరికా అనేది ఒక చిన్న చిన్న దీవులుగా ఉండేది, మామూలు కంట్రీ అన్నిట్లాగానే. ఆయన పనిచేసిన కాలంలో ఏం చేశారంటే వాటన్నిటిని చూడండి, మ్యూట్ వచ్చి అన్మ్యూట్ చేయండి సార్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో వచ్చింది చూడండి, మ్యూట్లో పడ్డారు మీరు. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ ఆప్షన్లోకి వెళ్ళారు మీరు, అన్మ్యూట్ చేయండి, దాన్ని మ్యూట్లో తీసేయండి. శ్రీనివాస్ గారు
సో ఓకే శ్రీనివాస్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మీరు మ్యూట్లో ఉన్నారు, దాన్ని అన్మ్యూట్ చేయండి, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నేత అండ్ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే సార్. చెప్పండి చౌదరి గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రస్థానం గురించి పుస్తకం అయితే శ్రీనివాస్ ప్రసాద్ గారు రాశారు, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు, దీని గురించి మీరేమంటారు? చంద్రబాబు గారు విజనరీ ముఖ్యమంత్రి మాత్రమే చాలా తెలుసు, కానీ తిరుపతిలో చదువుకొని విద్యార్థి నాయకుడిగా అన్ని రాజకీయ పార్టీ అనుభవం ఉన్న వ్యక్తి, కమ్మన్నమ్మ కచూరు నాయుడు కొడుకుగా చంద్రకి పరిచయమైన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగాడంటే రాజకీయ పరిణితి ఎంత అని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు విజనరీ ముఖ్యమంత్రి కాదు, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అలాగే రైతుల భూముల విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ చాలా ముందుగా ఆలోచించి చెప్తున్నాడు. అనేక కార్యక్రమాలు మనం పరిశీలిస్తే ఆయనకి సేవా కార్యక్రమాలు ఎక్కువ. అదేవిధంగా పేదవాడు ఇల్లు లేకుండా బతకూడదని బాధ ఎక్కువ. అదేవిధంగా ఆరోగ్యం పైన అనేక శ్రద్ధలు వహిస్తాడు. ఈరోజు 75 ఏళ్ల వయసులో కూడా ఎంత చలాయిగా ఉన్నాడంటే ఆయన ఆరోగ్యం పట్ల ఉన్న నియమాలు చాలా గౌరవించబడి మనం ఆదరించాలి, మనం కూడా ఆచరించాలి. కాబట్టి దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థి నాయకుడు తిరుపతిలో ఒకసారి ఇప్పుడు 75 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ప్రస్తావనగా ముందుకెళ్తామంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచానికి దేశానికి ఆదర్శం చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నడుపుతున్నారంటే కారణం ఏంటంటే ఆయన శక్తి, ఆయన నిధుల శక్తి, ఆయన ఆర్థిక బలం కూడా కలిసి వస్తా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే పార్టీ నడవడంలో చాలా చక్కగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళను అదేవిధంగా జంజి యువత కూడా ఆయన ఆశ్చర్యంగా తీసుకుంటాడు. ప్రతి ఒక్కరిని కూడా సిపిఎం గౌరవించి పార్టీ నాయకత్వం ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తున్న విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో పాటు ప్రజలంటే ప్రజలైన ప్రేమ, ప్రజలకు అన్యాయంగా అన్యాయం జరిగితే ఒప్పుకోడు. ప్రధానంగా మహిళలకి న్యాయం చేయాలని కోరుకుంటాడు. అందుకే కదా బస్సులు ఫ్రీగా ఇచ్చారు, అది గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాడు. అనేక విషయాలపైన మనం చూసినప్పుడు ప్రజలు దగ్గరగా ఉండాలని ఆలోచిస్తాడు. ప్రజలతో ఎప్పుడు కమైక నాయకుడిగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలతో ఉండమని అందరినీ హెచ్చరిస్తాడు. ఎందుకంటే ప్రజానాయకుడు ప్రజల నుంచి పుట్టాలి కాబట్టి ఈ విధానాన్ని అమలు చేస్తాడు. దాన్ని ప్రజలకి ఆదర్శంగా నాయకులకి ఆదర్శంగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర నాయకులు కానీ గౌరవించడం ఆయన గొప్ప విషయం. రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా విషయాలు స్పష్టంగా చెప్పేవాడు, కలిసి మాట్లాడాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు అనే విషయాన్ని స్పష్టంగా చేశాడు. కానీ ఇప్పుడున్న నాయకులు ఏంటంటే ఖచ్చితంగా చర్య తీసుకోవడం, అనేక అంశాలపైన ఇబ్బంది పెట్టడం, ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు మనం కూడా గుర్తించాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దేశ రాజకీయాలు చేస్తారంటే కారణం ఏంటంటే ఆయన తెలివితేటలు, ఆయన నాలెడ్జ్, అదేవిధంగా సేవా దృక్పథం, రాజకీయ పార్టీ చేస్తున్న అనుభవం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా గర్వించాలి. తెలుగు నేలపైన తెలుగు వాళ్ళకి గర్వంగా భావించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. యువత కూడా ఈ పుస్తకాన్ని సిపిఎన్ 306 పుస్తకాన్ని పాఠ్యాంశాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, ప్రధానంగా ఎటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైసెస్ లో కూడా సోషల్ ముఖ్యమంత్రి సిపిఎన్ అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటే కారణం ఏంటంటే ఆయనకి పరిజ్ఞానం, తెలివితేటలు ప్రజలకు తెలిస్తే మంచిది. కాబట్టి ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా చేసుకుని పిల్లలకు పాఠాలు నేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి పాఠాలు జమ చేయాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది ఏంటంటే మనం నిజాన్ని ముఖ్యమంత్రి చూడాల్సిన అవసరం లేదు. సామాన్య కార్యకర్తగా, ప్రజల నాయకుడిగా ప్రతి ఒక్కరి సేవలు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే వ్యక్తి కాబట్టి సిపిఎన్ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక కమ్మన్నమ్మ కొడుకుగా, రాజ్యంలో కొడుకుగా చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రజలు మమేకమై ప్రజా నాయకుడిగా పేరు పొందాడు, గొప్ప నాయకుడు అయ్యాడు, మా గదరికి ఆదర్శం అయ్యాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యాడు. ముఖ్యమంత్రిగా పదవుల కోసం ఆశపడ్డాడు కాబట్టి ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు కానీ రాబోతున్న కొత్త నాయకులు కానీ అదేవిధంగా పార్టీలో నాయకులు కానీ ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా ఆయన జీవితాన్ని పాఠంగా నేర్చుకుంటాం.
ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఆదర్శంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చిరుచిరుగా ప్రతి ఒక్కరు తీయాలని పుస్తకాన్ని రచించిన శాఖమూర్తి శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు, చాలా మంచి విషయాలు రాశారు. ప్రజలకు చాలా విషయాలు తెలియదు కాబట్టి సిపిఎల్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చాలా విషయాన్ని పుస్తకం చదివితే తెలుసుకుంటారు, కొత్త విషయాలు తెలుసుకున్నారు కూడా. ఇవన్నీ కూడా ఛానల్కి వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలి. నాయకులు ప్రతి ఒక్క సాధకులు మీ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు నాయకులే కాదు ప్రజలు కూడా సాధారణ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా మంచి పుస్తకం, చాలా మందికి ఆదర్శమైన పుస్తకం. దీన్ని ఆ దగ్గర పెట్టుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. సార్, ఈరోజు చంద్రబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే మాకు తెలిసి చంద్రబాబు గారు పుస్తకం చదివిన తర్వాత వచ్చే విషయాలు కూడా చాలా గొప్ప విషయాలు కానీ చేశారు. కాబట్టి దీన్ని ఆచరించే విధంగా ప్రతి ఒక్కరు దీన్ని డిక్షనరీగా పెట్టుకొని ఆదర్శంగా ఉండాలని, డిక్షనరీ పెట్టుకొని చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి ముందుతో చంద్రబాబు గారికి అలాగా అభివృద్ధి చెందాలని. ఒక్క నాయకుడిగా ఉండి తెలుగుదేశం పెద్ద పార్టీ నడుపుతున్నారంటే ఎంతమంది చదివిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు లాగా అభివృద్ధి చేస్తారని, నాయకుడిగా అభివృద్ధి చేస్తారని, ప్రజానాయకుడిగా అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుస్తకాన్ని బాగా చదవాలని, దీన్ని పాఠ్యాంశాలు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దాని డిమాండ్ కూడా అంటున్నాం, పాఠ్యాంశాలు చేర్చని కోరుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి గర్విస్తున్నాం, నాయకులకు గర్విస్తున్నాం. ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. చంద్రబాబు గురించి తెలుసుకోవడం అంటే మాకు చాలా సంతోషం. చాలా విషయాన్ని క్షుణ్ణంగా రాశారు. ప్రత్యేకంగా చెప్పాలంటే పర్టికులర్ గా ఆయన సమస్యలపైన క్రైసిస్ ని సోషల్ గా పంచుకునే ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అన్యాయాన్ని చాలా గొప్పగా రాశారు. అదేవిధంగా అమరావతి, పోలవరం, అదేవిధంగా రాజధాని అనేక అంశాలు కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు నదుల సాధన విషయం పైన కూడా స్పష్టంగా ఉన్న చంద్రబాబు గారు చాలా విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే దీన్ని ఒక గ్రంథంగా చూడాలని, చుగండుకు చూడాలని రాష్ట్ర ప్రజలకి మంచి పుస్తకాన్ని ఇచ్చిన మీకు ప్రత్యేకంగా అభినందిస్తారు మా తరఫున. రైట్ విఎస్ఆర్ చౌదరి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో మేడా విజయశేఖర్ సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం నేను ఇందాక కంటిన్యూ చేయాలి పూర్తయిన అందులో నాకు 2 ఆలోచనలు చెప్పిన తర్వాత వారు విజయశేఖర్ రెడ్డి గారిని కానీ మంజులారెడ్డి గారిని కానీ వారి అభిప్రాయం తీసుకోండి. అంటే ఇది యాక్చువల్ గా బాబు గారి జీవిత చరిత్ర కాదండి. ఈ పుస్తకంలో బాబు గారి జీవిత చరిత్ర అసలు లేదు. బాబు ఒక విజనరీ ఆలోచన శక్తి, ఆ విజనరీ పవర్ ఎలా ఉంటది ఏంటి అనే దాని గురించి మాత్రమే రాయటం జరిగింది సార్. దీన్ని సింగపూర్ సెంట్రల్ లైబ్రరీ వారు కూడా అక్కడ పెట్టడానికి అంగీకరించారు. అది కొద్ది రోజులు అధికారికంగా ప్రకటన వస్తుంది. అది మనం ఏంటంటే మనం గుర్తించలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క భావజాలం, ఆయన యొక్క విజన్ అనేది. దీనిలో ఏంటంటే ఇందాక చూసా ఆపేశాను, 2-3 చిన్న ఉదాహరణ చెప్పేసిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమెరికాకి 34వ అధ్యక్షుడిగా డ్వైట్ ఐజెన్హోవర్ పనిచేసినప్పుడు చిన్న సంయుక్త రాష్ట్రాలుగా ఉండేది. వాటిని అన్నింటినీ కలుపుతా ఫెడరల్ హైవే సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు బాబు గారు. అప్పుడు ఐజెన్హోవర్ 1953 to 61 మధ్య. దాంతో అమెరికా స్వరూపమే మారిపోయి ఈ రోజు ప్రపంచంలోనే ఒక అగ్రరాజ్యంగా వెలుగొంది. సేమ్ ఆలోచన శక్తి, అది స్ఫూర్తి అనుకోండి ఏదనుకోండి, బాబు గారు ఇక్కడ స్వర్ణ చతుర్భుజి అని వాజ్పేయి గారి టైంలో ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒక టాస్క్ ఫోర్స్ కి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం వహించారు. అదే ఆలోచన శక్తి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్ అనేది ఎంత పవర్ చూపిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా గ్రహించి దానికి ఆ దిశగా ఆయన అడుగులు వేశారు. అదే విధంగా అమెరికాలో నాసా పెట్టారు అప్పట్లో ఆయన ఐజెన్హోవర్ గారు. ఈ రోజున నాసా అనేది ప్రపంచంలో ఏ విధమైన పరిశోధనలన్నిటికీ గమ్యస్థానంగా ఉందో మనం చూస్తున్నాం. అంటే అదే విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో సైబరాబాద్ అనే ఒక దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఈ రోజున హైదరాబాద్ ని ఆటో మోడ్ లోకి తీసుకెళ్లారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే ఎవరు పాలకులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారం వచ్చినా కానీ హైదరాబాద్ అభివృద్ధి అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటుంది. అటువంటి ఆటోమేటిక్ ఈ రోజు దేశంలో ఉన్న జీడిపిలో ఒక 4% కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే వస్తుందంటే అందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన కారణం. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఈ విధంగా అక్కడ ఐజెన్హోవర్ గారు తీసుకున్న నిర్ణయాలు 70 సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు కూడా అన్బేటబుల్, అంటే దాన్ని మించిన నిర్ణయం రాలా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు కూడా అన్బేటబుల్ అన్నమాట. దాన్ని మించిన ఇది రాదు, ఎప్పుడు రాలా. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్థాయి ఆలోచన గల నాయకుడు అనేది మనం గమనించాలి. ప్రధానంగా మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడుగా, మంచి పాలకుడుగానే చూస్తున్నాయి. కానీ ఆయన ఆలోచన భావితరాలకి
అంటే ఆయన నిర్ణయాలు వేటిలో కూడా రాజకీయ అవసరాలనే కనిపించవండి. అప్పుడు తక్షణ రాజకీయ అవసరాలు కనిపించవు, భావితరాల భవిష్యత్తు. ఒక్కొక్కసారి ఆయన రాజకీయ పార్టీకి నష్టం కూడా చేకూర్చే విధంగా ఉండొచ్చు, కానీ ఆయన భావి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. ఇప్పుడు కర్నూలు జిల్లాలో వారికి తెలిసే ఉంటది, మన విజయశేఖర రెడ్డి గారు మోస్ట్లీ ఆ ప్రాంతం వారేనేమో. కడకడపల్లి అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ పాలకోవాలు తయారు చేస్తారు ముస్లిం మహిళలు. మొత్తం ఆ పేద ముస్లిం మహిళలు వాళ్ళు చేసే పాలకోవా చాలా రుచిగా ఉంటుంది. దాన్ని అది చంద్రబాబు నాయుడు గారు 2014-16 ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ దృష్టికి వచ్చి ఒక టీముని పంపించారు అక్కడికి. అది ఎట్లా చేయొచ్చు ఏంటి చూడండి అని చెప్పి చూస్తే వాళ్ళు పాలకోవా చాలా రుచిగా ఉంటుంది, కానీ అక్కడ ఒక ఇంట్లోకి ఇంకో ఇంట్లో చేసేదానికి కొంచెం తేడా వస్తుంది. రెండవది, వాళ్ళు కట్టెల పొయ్యిల మీద ఎన్ని చేస్తే అనారోగ్యానికి పాలవుతున్నారు అనేది అట్లా గమనించేసి ఒక ఆలోచన చేశారు. ఏమని చేశారంటే, వాళ్ళందరికీ పాడి గేదెలు ప్రభుత్వం తరఫునే ఇస్తారు, పశుగ్రాసం ప్రభుత్వం తరఫునే ఇస్తారు, కూలీలు అన్ని కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఒకే చోట సెంట్రలైజ్డ్ గా పెట్టేసి వాళ్ళందరికీ ఎవరి రేషియో ప్రకారం వాళ్ళకి పాలు ఇస్తారు. చేసిన తర్వాత అక్కడ ఒక బయోగ్యాస్ అంటే ఒక ఇంధనంతో ఒక సెంట్రలైజ్డ్ చేసి స్టీమ్ తయారు చేస్తారు. వాళ్ళందరికీ కూడా పాలకోవా తయారు చేసిన తర్వాత దానికి ఒక బ్రాండింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేస్తాయి. అంటే మామూలుగా పాలకులు ఎవరికన్నా అయితే ఏమవుతుందంటే, ఆ తడకనపల్లిలో వాళ్ళు బాగా పాలకోవా చేస్తారు, ఆ రుచిగా ఉంటే దాన్ని మనం గవర్నమెంట్ సంస్థల తరఫున మార్కెటింగ్ చేయొచ్చు అనే వరకు రావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు 361 ఆలోచన అనేది ఇక్కడ వాళ్ళు పాలకోవా అక్కడ ఆగిపోవాల. ఆ పాలకోవా చేసే నైపుణ్యాన్ని ఆయన గుర్తించారు. ఆ నైపుణ్యాన్ని ఎట్లా మార్చాలి అని చెప్పి యాక్ కోవా అనేది ఒక బ్రాండ్ చేసి పెట్టేసి వాళ్ళతో చేయాలనేది ఒక ఆలోచన చేశారు. దురదృష్టవశాత్తు అంతా రెడీ అయ్యేటప్పటికి అప్పటికి ఆయన అధికారం దూరం అయింది. అట్లా 2019కి చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలో కొనసాగి ఉంటే చాలా అద్భుతాలు జరిగాయి రాష్ట్రంలో. అంటే మన ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అనేది సహజం కాబట్టి, అందుకని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీకి కొన్ని అద్భుతాలు సృష్టించాలంటే కనీసం ఒక 15 సంవత్సరాల పాటు సుస్థిరమైన అధికారం ఉంటే అసలు మన దేశ స్వరూపమే మారిపోద్ది, మన రాష్ట్రమే కాదు. ఎందుకంటే మన తెలుగు జాతికి అప్పట్లో విజన్ 2020 అని తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రపంచమంతా మన తెలుగు జాతి విస్తరించడమే కాదు, ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగటమే కాదు. ఈ రోజున అమెరికాలో ఉన్న అక్కడ స్థానికుల కంటే కూడా మించి తలసరి ఆదాయాన్ని మన తెలుగు వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. వాళ్ళ తలసరి ఆదాయం $69 ఉంటే ఈ రోజున మన తెలుగు వారి తలసరి ఆదాయం $120 పైగా చేరుతుంది. ఇంకా అంతటితో ఆగిపోవాలా, ఇంకా ఒక సంపన్నమైన ఒక జాతిగా తెలుగు జాతిని చూడాలనేది ఆయన కోరిక. ఆ దిశగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లా ఈ పుస్తకంలో ఏంటంటే అన్ని కూడా ఆయన ఆలోచనలు, అంటే ఏవి ఇంప్లిమెంట్ అయి ఉంటే 2019లో కనుక ఆయన అధికారంలో కొనసాగి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ స్వరూపమే మారిపోయి దేశమే అసలు గర్వించదగ్గ విధంగా తయారయ్యేది. ఇట్లా ఒక 2-3 చిన్న ఉదాహరణ మధ్యలో చెబుతానండి మీకు. ఇప్పుడు ఏంటంటే, ఈయన 361 అనే పేరుకి ఏ విధంగా అర్హుడు అని చెప్పడానికి నేను ఇంకొక ఉదాహరణ చెబుతాను. చంద్రబాబు నాయుడు గారు 2017లో ఒకసారి రష్యా వెళ్ళారు. రష్యా వెళ్ళినప్పుడు అక్కడ రష్యాలో సైబీరియా అనేది ఒక ప్రాంతం ఈ పరిశోధనలకు ఎక్కువగా పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు వచ్చి అక్కడ పరిశోధనలు చేసి వెళ్తుంటారు. అయితే శీతాకాలంలో అక్కడ విపరీతంగా మంచు ఉంటుంది, -40 దాకా కూడా వెళ్తారు. అక్కడ పరిశోధనలు సాగవు. అది ఈయన దృష్టికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ చేశారు. అదేదో రష్యా, అది మనకి సంబంధం లేదు, మన రాష్ట్రము కాదు, మన దేశము కాదు, అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి, అక్కడ పరిశోధనలు చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా లేరు, ఎవరు ఉంటే ఉండొచ్చు తెలుగు వాళ్ళు. అయితే అది అంతటితో ఊరుకోలా. అప్పుడు ఆయన ప్రపోజల్ ఏం పెట్టారంటే, అక్కడ నేను ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉత్తరాంధ్ర సముద్రాన్ని కలుపుకొని 3000 ఎకరాలు మీకు కేటాయిస్తాను. అక్కడ ఒక గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మీకు శీతాకాలంలో మీకు ప్రకృతి అనుకూలించని కాలంలో అక్కడికి వచ్చి మీరు పరిశోధనలు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెబితే ఫస్ట్ వాళ్ళు షాక్ అయ్యారు.
అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ ఫ్రమ్ ఒక స్టేట్ లీడర్ నుంచి రావటం అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్. దాన్ని చూసి తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ఇప్పుడు 2019 లో మరి బాబు గారు అధికారంలో కొనసాగుంటే అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు అయ్యేదేమో, మరి చెప్పలేము. ఇలా చాలా ఇప్పుడు మనకు అణు విద్యుత్ కేంద్రం, విద్యుత్ అనేది ప్రధానమైన సమస్య. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు విద్యుత్ కూడా. ప్రధానమైన విద్యుత్ కి ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న వనరులు సరిపోవట్లేదు. అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. యురేనియంతో అణు విద్యుత్ కేంద్రాలు చేయాలంటే చాలా సమస్యలు ఎదురవుతుంది. అందుకని ధోర్యంతో అణు విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ధోర్యం అనేది ఎట్లా వస్తుంది? ధోర్యంతో గనక మనం అణు విద్యుత్ ఉత్పత్తి చేయగలిగితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రావటమే కాదు, దేశం మొత్తానికి కూడా మనం విద్యుత్ సరఫరా చేసే స్థాయికి వెళ్తాం అనే ఆలోచన చేశారు. అప్పుడు మనకి బీచ్ శాండ్ నుంచి ధోర్యం వెలికి తీయొచ్చు. రైట్. యురేనియం నుంచి వచ్చే అణు విద్యుత్ కంటే ధోర్యం నుంచి తెచ్చే అణు విద్యుత్ కొన్ని గిగావాట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే 1 గిగావాట్ అంటే ఒక పెద్ద మహానగరానికి అవసరమైన విద్యుత్ సరఫరా వస్తుంది 1 గిగావాట్. ఆ ధోర్యంతో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే దేశం మొత్తానికి ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి వస్తుంది. పరిశ్రమలు కూడా ఎత్తుక్కుంటూ వస్తాయి. అందుకని అప్పుడు బీచ్ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన చేశారు. కానీ దురదృష్టవశాత్తు మళ్ళా మావులే 2019లో. అందుకని మన ఆంధ్రప్రదేశ్ కి 2019 నుంచి అనేది దురదృష్టకరమైన సంవత్సరం అన్నమాట. అప్పుడు కొనసాగుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరో రకంగా ఉండేది. రైట్ శ్రీనివాస్ గారు, మీరు మళ్ళీ ఇస్తాను. మీతో మాట్లాడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడతాను మళ్ళీ మీతో. నేను మనతోటి మేడ విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. మీకు అట్లాగే మన శ్రీనివాస్ ప్రసాద్ గారికి అట్లాగే మిగతా మిత్రులందరూ కూడా నమస్కారం. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే చంద్రబాబు గారు విజన్కి సంబంధించి మీ మాటల్లో ఏం చెప్తారు చంద్రబాబు గురించి, అదేవిధంగా శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన పుస్తకం గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు కాదండి, 2001లో నేను ఇన్ఫోసిస్లో పనిచేసిన నాళ్ళలోనే, అంటే ఒక ఐటీ కంపెనీ, ఆ రోజు అద్భుతంగా ఎదుగుతున్న కంపెనీ ఇన్ఫోసిస్ బెంగళూరులో. అక్కడ పనిచేసే కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి గురించి డాష్ బోర్డ్స్, అంటే అక్కడ డిస్కషన్ డాష్ బోర్డ్స్ ఉండేవి మాకు. అక్కడ అద్భుతమైన డిస్కషన్ జరిగే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే, అంటే 90s లేట్ 90s లో కావచ్చు, 2000 సంవత్సరం స్టార్టింగ్ లో కావచ్చు, ఎలాగా ఐటీ కంపెనీలని ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ లో ఎలాగా ఆయన ఐటీ ఆవిష్కరణలకు ముందుకు వచ్చారు, ఐటీ సంస్కరణ చేస్తున్నారు, ఎట్లాగ ఇప్పుడు మన శ్రీనివాస్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎట్లా సైబరాబాద్ స్థాపించాలని అనుకున్నారు, ఎట్లాగా బిల్ గేట్స్ తో కావచ్చు, లేకపోతే రకరకాల కంపెనీల హెడ్స్ తో కావచ్చు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ని ఎలాగా ఆయన ఆహ్వానించాలనుకున్నారు సార్. బెంగళూరు అనేది అదొక నేచురల్ డెస్టినేషన్. అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, రకరకాల కంపెనీలు అక్కడే పుట్టి పెరిగాయి కాబట్టి, అట్లాగే అక్కడ సరైన వాతావరణం కావచ్చు, రకరకాల అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది స్టార్ట్ అయింది. అక్కడ ఐటీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. కానీ హైదరాబాద్ అనేది ఏ సంబంధం లేని విషయం. ఆ రోజు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ఒకే ఒక బ్రాండ్. ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే హైదరాబాద్ అంత గొప్పగా డెవలప్ అవ్వడం. సైబరాబాద్ అనే ఒక ఊరు ఒక సిటీనే అద్భుతమైన ఒక మెగా సిటీ మనకు ఈ రోజు కనపడుతున్న తీరు. అట్లాగే సార్, హైదరాబాద్ లో ఫస్ట్ ఫ్లైఓవర్ వేసింది ఎవరు సార్? అసలు దేశంలోనే ఫ్లైఓవర్ల సంస్కృతికి నాంది పలికిందే చంద్రబాబు నాయుడు గారు. ఫ్లైఓవర్లు వేస్తూ ఉంటే హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు ఏంటి, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత కంజెస్టెడ్ గా ఉంది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర, ఇలా రకరకాల మాటలు పరిస్థితి ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో. కానీ ఫ్లైఓవర్లు వేసిన తర్వాత ఈ రోజు పివి నరసింహరావు గారి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ చూసాం మనం, కనీసం కొన్ని కిలోమీటర్ల పాటు సార్. మోదీపట్నం నుంచి శంషాబాద్ వరకు ఒక పెద్ద ఫ్లైఓవర్ ని, దేశంలో ఎక్కడైనా ఉందా అంత పెద్ద ఫ్లైఓవర్? అలాగే రకరకాల ఫ్లైఓవర్ ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన విజన్ లోనే వచ్చినట్టు ఇవన్నీ. అట్లాగే సార్, ఈ దేశంలో మొట్టమొదటిగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో వచ్చిన పరిస్థితి ఎవరైనా ఊహించారా? 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టగలమని. అది చంద్రబాబు నాయుడు గారి సత్తా, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న క్రియేటివిటీ, సృజనాత్మకత, ఆయనకున్న ఆ ఆలోచన సార్. ఈ దేశంలో అట్లా ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజకీయ మేధావుల్లో
ఒకరు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎక్కడ వేరే డౌట్స్ కావలేదండి. నేనే కాదు, నాలాంటి యువత కావచ్చు, ఈరోజు జెన్సీ కావచ్చు, చాలా మంది ఈరోజు 50 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు కావచ్చు, చాలా మంది ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకేంటండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీకు ఏదైనా చేస్తారు ఆంధ్రప్రదేశ్ కు, మాకు అట్లాంటి ఒక ముఖ్యమంత్రి లేడని చాలా మంది ఇతర రాష్ట్రాల మంది, నేను ఇన్ఫోస్ లో పనిచేసినప్పుడు కానీ లేదంటే అమెరికాలో ఉన్నప్పుడు కానీ చాలా మంది మాడుకునే పరిస్థితి. మీకు చంద్రబాబు నాయుడు ఉంటే చాలు, ఆయన ఎన్ని పరిశ్రమలు తెస్తారు. ఈరోజు మీరు చూడండి ఎన్ని ఐటీ కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి, ఆంధ్రాకి వస్తున్నాయో, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆంధ్రాకి వస్తున్నాయో, ఎలాంటి ఇప్పుడు ఈరోజు భోగాపురం విమానాశ్రయం సార్, విశాఖపట్నంలో ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక విమానాశ్రయాన్ని ఈరోజు మనము ఆగస్టు 1న ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కానీ దార్శనికత కానీ సార్. ఆయన ఒక 50 ఏళ్ల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలని ఆలోచన చేయగలిగే స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే దాన్ని ఎలా సాకారం చేయాలి సార్, చాలా మంది కళ్ళగంటారు, కళ్ళగన్నోళ్ళు గొప్పవాళ్ళు గారు. కరిన కళను ఎలా సాకారం చేయాలి, దానికి ఎలా కష్టపడాలి, ఎంత ఎత్తున దాన్ని ఉద్యమించాలి, ఏ రకంగా దాన్ని కలుపుకుపోవాలి, ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూడా బేసిదాలు పోకుండా సార్. బిల్ గేట్స్ అనే వ్యక్తి ఆ రోజు అపర కుబేరుడు, ఆ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీకి వ్యవస్థాపకుడు అయితే ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేనేం బాధపడలా. చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి కదా, నేనేది పోయేది అనుకోలా సార్. ఎన్నోసార్లు ట్రై చేశాడు సార్. యుఎస్ కు పోయి అక్కడ వీధుల్లో తిరిగాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఆయన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాతనే ఆయనకి నచ్చజెప్పి హైదరాబాద్ లో బిల్ గేట్స్ సెంటర్ పెట్టించాడు. అట్లాగే సార్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెట్టించాడు. ఇట్లాగా సార్ ఎన్నో దృష్టాంతాలు సార్. ఈ రోజు శ్రీనివాస ప్రసాద్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో పాలిమ్యాథ్ అని, దానికి యాక్ట్ ఎగ్జాంపుల్ బహుముఖ ప్రజ్ఞాశాలి సార్. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే వివిధ రంగాల్లో, అంటే రకరకాల రంగాలు ఉన్నాయి కానీ విభిన్న రంగాల్లో ప్రతిభావంతుడు. పాలిమ్యాథ్ అంటే లేదా పాలి హిస్టరీ అంటే విభిన్న రంగాల్లో ప్రతిభావంతులు. అంటే ఇంజనీరింగ్ కి దగ్గరగా ఉండే, లేదంటే ఇన్వెన్షన్, అట్లాగా సార్ ఇంజనీరింగ్ లో ఉండాలి, అట్లాగే పాలిటిక్స్ లో ఉండాలి, అంటే రాజనీతిజ్ఞులు ఉండాలి. అంటే రెండు విభిన్న రంగాల్లో ఎవరైతే అద్భుతమైన ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళను పాలిమ్యాథ్ అంటారు. దానికి కరెక్ట్ యాక్ట్ సార్. ఆయన చదివే సార్ ఎకనామిక్స్, కానీ ఈ రోజు రాజనీతిజ్ఞతలో, ఈ రోజు దేశ పరిపాలన, రాష్ట్ర పరిపాలనలో, ఎకనామిక్ సంస్కరణలు కావచ్చు, లేదంటే విద్యుత్ సంస్కరణలు కావచ్చు, అద్భుతమైన ప్రతిభా పాఠాలు కావచ్చు సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ట్రాన్స్మిషన్ లాసెస్ అతి తక్కువ స్థాయిలో ఉన్నాయంటే ఈ దేశంలోనే, దానికి కారణం చంద్రబాబు నాయుడు కదా. ఎవరైనా ఊహిస్తారు సార్? ఈ ఎలక్ట్రికల్ రంగంలో, విద్యుత్ రంగంలో ఇలాంటి సంస్కరణ తీసుకురావాలి, ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ మనం తగ్గించాలి, దానివల్ల ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారి మీద తక్కువ ధరకు మనము ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు, పవర్ ఇవ్వచ్చు అని ఆ రోజు ఇక్కడ 30 సంవత్సరాల కింద 1996 లో ఆ రోజు ఆయన ఆలోచన అది సార్. ఆ రోజు చాలా మంది మాట్లాడారు ఆయన్ని సార్. ఆయన రైతులు పట్టించుకోవట్లేదు, లేదా రకరకాల మాట్లాడారు. ఆయన ఏం చెప్పాడు సార్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే ఈ దేశాన్ని ముందుకు నడుపుతుంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతుంది, మనకు అన్నం పెడుతుందని. ఈరోజు వాస్తవం కాలేదా సార్? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు. ఈ రోజు దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. దానికి కారణం సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ఉద్యమంగా తీసుకొని ఐటీ విప్లవాన్ని ఎలాగైతే ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో, ఎలాగా ప్రజల్ని కార్మోనికలు చేశాడో, ఎలాగా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చాడో, ఎలాగా వారిని ముందుండి నడిపించాడో, దాని వల్లనే ఈ రోజు ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా ఈ రోజు ₹1,00,000 నుంచి 2 లక్షలు 10 లక్షలు కూడా సంపాదించే పరిస్థితి. చాలా మంది ఈ రోజు చిన్న చిన్న కంపెనీలు CEO లేని పరిస్థితి. ఈ రోజు మీరు చూడండి, అమెరికాలోని అతిపెద్ద కంపెనీలన్నీ కూడా తెలుగువారు, లేదంటే ఇండియన్స్ CEO ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఏదైతే ఆయనకున్న ప్రతిభా పాఠవాల వల్ల కావచ్చు, లేదంటే ఆయనకున్న మనస్తత్వం వల్ల కావచ్చు, లేదంటే ఆయన ఆలోచన ధోరణి వల్ల ఈ రోజు ఇలాగా ఇంత అద్భుతమైన రీతిలో అందరూ కూడా ముందుకు సాగుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. అయితే విజయశేఖర రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన పుస్తకాన్ని మీరు చదివారా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? శ్రీనివాస ప్రసాద్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా గొప్ప బుక్ రాశారు ఆయన సార్. అసలు దాని పేరు కూడా, ఆ పెట్టిన క్యాప్షన్ కూడా వెరీ యాప్ట్ సార్. CBN at 361 degrees అంటే 360 డిగ్రీల్లో చాలా మంది ఉన్నారు ఆలోచించగలిగే వాళ్ళు, కానీ ఒక ఎక్స్ట్రా డిగ్రీ ఏదైతే ఉందో
ఆ ఎక్స్ట్రా డిగ్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. అదే తేడా. అదే చంద్రబాబు నాయుడు గారికి మిగతా ఈ దేశంలో సార్ రాష్ట్రం గురించి నేను మాట్లాడను. రాష్ట్రంలో ఆయన సాటి వచ్చే మగాడు కానీ సాటి వచ్చే ముఖ్యమంత్రులు కానీ ఇంకోరెవరు లేరండి. ఈ దేశం గురించి మాట్లాడదాం. ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయి మేధా సంపత్తిని ఆయనకున్న దార్శనికతతో మ్యాచ్ చేయగల రాజకీయ నాయకుడు ఫర్ దట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవ్వరూ లేరు. ఈ రోజు బీజేపీ ఈ రోజు అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అందరితో కూడా బాగా జరుగుతూ ఉండొచ్చు, లేదా అభివృద్ధి జరుగుతూ ఉండొచ్చు, కారణం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆయన ఒక రీజనల్ పార్టీకి హెడ్ గా ఉండడం అనేది బాధాకరం. ఆయన ఒక దేశీయ పార్టీకి, అంటే ఈ దేశంలో ఒక పెద్ద పార్టీకి కానీ ఆయన ఒక నేతగానో లేదంటే అక్కడ అధ్యక్షుడిగానో ఉండింటే కథ ఎక్కడ ఉండేది. ఈ రోజు దేశాన్ని ముందుకు నడపడే వ్యక్తిగా ఉండేవాడు. కాకపోతే ఇక్కడ మన దరిద్రం, అంటే మన తెలుగు వారి దరిద్రం ఏంటంటే ఆయన ఒక రీజనల్ పార్టీకి అధినేతగా ఉండడం వల్ల కేవలం ఆయన ఈ రాష్ట్రానికే కన్ఫైన్ అయిన పరిస్థితి. కానీ ఏ ఇబ్బంది ఏం లేదు సార్. అంటే విజయశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇంకోటి భావించవచ్చు. విజయశేఖర రెడ్డి గారు ఇంకొకటి, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఎవరైనా. అయితే మీరన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఉంటే ఆయన దేశానికి అవసరం. కానీ ముక్కలైన తర్వాత అధపాతాలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆయన అలా ఉండొచ్చు కదా, అది దైవలిఖితం అవ్వచ్చు కదా, కాదంటారా? సార్ నేను అంటున్నా, ఆయన భారతదేశ ప్రధానిగా ఉండింటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రకంగా డెవలప్ అయ్యేది సార్. ఆయన మార్గంలోనే ఆయన అనుసరిస్తూ ఆయనకు సంబంధించిన వారసులు ఈరోజు నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఎవరైనా, నేననేది ఆయన సారథ్యంలో ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక నాయకుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారే కాబోయే ముఖ్యమంత్రి అనుకుందాం. మరి ఆయన ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధానిగా ఉండింటే ఈ రోజు సార్ భారతదేశము ఇంకా డెవలపింగ్ నేషన్ గానే కాదు, డెవలప్డ్ నేషన్ గా మారుతున్న దాంట్లో ఎక్కడా సార్ అవాస్తవికత లేదు. ఆయన కానీ ఒక 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా ఉంటే, నిజంగా ఈ దేశ ప్రజలకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా సార్ ఆయన ప్రధానమంత్రి అయితే ఈ దేశ భవిష్యత్తే మారిపోతుంది. ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు ఆయన. అంతటి గొప్ప మేధావి, అత్యున్నతమైన ప్రతిభా పాడగలిగిన వ్యక్తి సార్. ఆయన తెలుగు వారిగా పుట్టడమే ఆయన నిజంగా కూడా ఆయన బ్యాక్ స్టెప్. అది ఆయన తెలుగు వారిగా ఒక తెలుగు ఈ రాష్ట్రంలో పుట్టడం. ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతి తిమింగలంతో, అట్లాగే ఒక నేర చరిత్ర గల కుటుంబంతో ఈ రోజు ఆయన పోటీ పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం కూడా నిజంగా బాధాకరం. ఆయన స్థాయికి జగన్మోహన్ తో రాజకీయాలు చేసే స్థాయే కాదు, ఇలాంటి వ్యక్తులతో పోటీ పడి మాట్లాడాల్సిన పరిస్థితే కాదు. కానీ మన దరిద్రం, తెలుగు వారి దరిద్రం. నేను అంటున్నాను సార్, దేశ ప్రజలు కానీ ఆయన కానీ ఒక ప్రధానమంత్రిగా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినా ఈ దేశానికి ఒక కొత్త భాష్యాన్ని, కొత్త పందాన్ని తీసుకెళ్ళగలగా మహామేధావి, అత్యున్నతమైన ప్రతిభా పాడగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ నేను అంటున్నా, నెల్సన్ మండేలా గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, మార్టిన్ లూథర్ కింగ్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను అంటున్నా భారతదేశం తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి నోబెల్ ప్రైజ్ రావాలి. ఆయన దానికి అన్ని రకాల అర్హుడు. ఈసారి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శ్రమదానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు సార్? ప్రజలను పార్టిసిపేట్ చేస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో శ్రమదానం చేస్తూ అభివృద్ధి చేయాలని మొట్టమొదటిగా మాట్లాడింది ఎవరు సార్ ఈ దేశంలో? అట్లాగే సార్ క్లీన్ అండ్ గ్రీన్ ఈ దేశంలో ఈ రోజు మాట్లాడుతున్నా సార్, మన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ ఇండియా అని సార్. ఆ రోజే 1996లోనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే సార్ మీరు టెక్నాలజీ రెవల్యూషన్ కావచ్చు, ఎకనామిక్, ఈ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నా సార్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తేవాలా, క్యాష్లెస్ పేమెంట్స్ ఉండాలని నరేంద్ర మోడీ గారికి ఒక కమిటీ చేస్తే ఆ కమిటీ హెడ్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు సార్ ప్రపంచ ప్రసిద్ధి కలిగిన కంపెనీలన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీద మక్కువ చూపడానికి కారణం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్సే. ఈ రోజు సార్ 18 ట్రాన్సాక్షన్స్ పర్ క్యాపిటా పర్ డే ఈ రోజు అన్ని జరుగుతున్నాయి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న పరిస్థితి లేదు. అట్లాగే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కావచ్చు. ఈ రోజు సార్ అద్భుతమైన సార్ చెప్పారు స్వర్ణ చతుర్భుజి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్. ఈ రోజు దేశంలో అన్ని వివిధ నగరాలని అద్భుతంగా ప్రయాణ దూరాన్ని, దాని ఏమంటారు సమయాన్ని తగ్గించి ఈ రోజు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఈ దేశంలోని సౌత్ ఇండియా, నార్త్ ఇండియాతో లేదంటే వెస్ట్ ఈస్ట్ తో అద్భుతంగా కలిపిన ఈ క్వాడ్రిలేటర్ని ఆ రోజు రూపొందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ సార్ ఈ రోజు హైదరాబాద్ లో కట్టిన తర్వాతనే మళ్ళీ బెంగళూరులో వచ్చింది.
తర్వాత ఢిల్లీలో వచ్చింది, ఈ రోజు మళ్ళీ భోగాపురం విమానాశ్రయం. సార్ ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే 2 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సార్ ఇలా చెప్పుకుంటూ పోతే సార్ P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది కూడా ఆయన ప్రవేశపెట్టారు. అట్లాగే P4 పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అది కూడా ఆయన ప్రవేశపెట్టి ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ లో. సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐటీ రెవల్యూషన్ కి ఆద్యుడు ఆయన. కానీ ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లే, దానికి అదే ముందుకు పోతూ ఉంటుంది. ప్రజలు దాంట్లో దాన్ని ఎందుకు ముందుకెళ్తారు. అట్లాగే ఈరోజు P4 కూడా ఏదైతే ఒక ఐడియాను మనం ప్రవేశపెట్టామో ఒకసారి ప్రజలకు రీచ్ అయిందనుకోండి, ఇక అది ముందుకెళ్తూ ఉంటుంది. ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ను మెడికల్ కాలేజెస్ లో మనం ప్రవేశపెట్టి దాన్ని కొంతమంది తప్పుడుతున్నారు. సార్ కేవలం రాజకీయాల కోసం, అధికారం కోసం కొంతమంది వైసీపీ పార్టీ లాంటి వారు కావచ్చు, రకరకాల వ్యక్తులు ఈ రోజు ఆయన ఉన్న ప్రతిభను కావచ్చు, ఆయన గొప్పదనాన్ని కావచ్చు కించపరచాలని ట్రై చేస్తున్నారు. అది నిజంగా బాధాకరం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత కావచ్చు, 54% ఉన్న యువత, అట్లాగే జెన్సీ, వీరందరూ కూడా అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి, నేను ఒకటే అంటున్నా సార్, భారతదేశంలో గాంధీ మహాత్ముడు అనేవాడు ఒక ఆయన నడిచాడా, ఈ దేశం గడ్డ మీద నడిచాడా అని ఎట్లా అయితే ప్రజలు అనుకుంటారో అని ఐన్స్టీన్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలించాడా, ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని రాబోయే తరాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుందని నేను ఘటాపదంగా చెప్పగలను. ఈ రోజు జెన్సీ కావచ్చు, యువత కావచ్చు, అందరూ కూడా అర్థం కావాలి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి గొప్పదనాన్ని. ఆయన గొప్పతనాన్ని మళ్ళా ప్రజలు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో సార్ ఒక మెట్టు ఎక్కువగానే ఈ రోజు నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు. సార్ ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు అమితంగా పరిగెట్టి కష్టపడి ఎలాగైతే ఇదే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని ట్రై చేశాడో, దాంట్లో నారా లోకేష్ గారు కావచ్చు, ఈ రోజు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సార్ సియోల్ నుంచి రష్యా వరకు ఈ రోజు ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడుతున్నాడో, ఎలాంటి కంపెనీలు తీసుకొస్తున్నాడో. ఈ రోజు సార్ తండ్రికి తగ్గ తనయుడు, రైట్ అంటే సార్ చంద్రబాబు నాయుడు గారిని కొడుకే పుడతాడు కాబట్టి నారా లోకేష్ గారు పుట్టారని ఈ రోజు నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. సార్ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస ప్రసాద్ గారికి కావచ్చు, అట్లాగే మీకు కావచ్చు, నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మళ్ళీ మాట్లాడుతూ సార్ అందుబాటులో ఉండండి. మనతోటి మంజులారెడ్డి గారు ఉన్నారు, ఆవిడ శిల్పారామం రాష్ట్ర చైర్మన్, ఆవిడతో మాట్లాడుతాం. మంజులారెడ్డి గారు నమస్తే మేడం. మంజులారెడ్డి గారు సార్. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాస గారు నమస్తే. ఎస్ మంజులారెడ్డి గారు, ఏదైతే మీరు గతంలో అందరికీ తెలుసు ఎన్నికల సమయంలో మీ మీద దాడి జరిగినా కూడా చెక్కు చెదరకుండా చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం మీకు ఎంత ఉన్నాయో ఆ పార్టీ మీద ఎంత ఉందో అందరికీ తెలుసు. మీ మీద దాడి జరిగిన సమయంలో కూడా మీరు బెదరలేదు. ఒక మహిళగా ముందుగా మీకు ఈ విషయంలో కృతజ్ఞతలు అయితే చెప్పాలి. అయితే ఎందరికో మీరు ఎందరికో స్ఫూర్తి. ఎందుకంటే ఒక విషయాన్ని కోసం మనం వెళ్ళినప్పుడు మనకి ఎన్ని బెదిరింపులు వచ్చినా నిలబడటం అనేది చాలా గ్రేట్. అయితే ఏదైతే చంద్రబాబు @ 361 degrees పుస్తక రచన గురించి మీరేమంటారు, అసలు చంద్రబాబు గారి గురించి మీరేమంటారు, మీ మాటలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే 3 ముక్కలో చెప్పొచ్చండి. దాని దూరదృష్టి ఆలోచన ఒకటి, రాజకీయ నాయకుడికి ముందుండే లక్షణాలు ఆలోచన, సహనం, ఓర్పు. ఆ లక్షణం తర్వాతే తను రాజకీయంలోకి వచ్చాడండి. వాస్తవం తెలుసుకోవాలంటే ఒక మహిళల మీద ఉండే గౌరవం. నేను ఏంటంటే సామాన్య కార్యకర్తనైనా కానీ ఒక మీడియా ద్వారా సీఎం గారికి నేను పరిచయం అయ్యాను. అలాంటిది ఒకేసారి నన్ను చూసినట్టు గుర్తుపట్టాడు చూడు. 70 సంవత్సరాలు దాటినా కానీ ఒక నాయకుడు, అది ఆయన గొప్పతనం అండి. ఎందుకంటే ఒక బంధువులనే చూస్తుంటాం మనం, ఒక 10 సంవత్సరాల తర్వాత మనం చూసిన మనిషిని మన బంధువులు మనం మర్చిపోతాం. కానీ అలాంటిది ఒక మీడియా ద్వారా పరిచయం అయిన నన్ను గుర్తుపెట్టుకొని మర్చిపోకున్నాడు చూడండి, ఆయన గొప్పతనం అది. సరే, ఒక రాజధాని, మన రాష్ట్రంలో రాజధాని కూడా లేదు. అమరావతి మన రాష్ట్ర పునాది అంటే అమరావతి అభివృద్ధి బాటలో ఒక రాజధాని తీసుకొచ్చారు చూడండి. గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు చూసాం అమరావతి హైదరాబాద్ ఎలా ఉందో మన అమరావతి లాగానే అలాంటిది అభివృద్ధి బాటలో నడిపించి సేమ్ అదే విధంగా ఈరోజు ఒక అనాథలైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
తల్లిదండ్రుల్లాగా ఒక రాజధాని ముందుకు తీసుకొచ్చాడు చూడండి. అలాంటి గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి రానున్న రోజుల్లో ఈ బుక్ అనేది మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన రా- ఆ, మేడం దగ్గర సిగ్నల్ ఆగినట్టుంది. మళ్ళీ మాట్లాడదాం మంజులారెడ్డి గారితో. మనం ఒకసారి శ్రీనివాస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ ప్రసాద్ గారు, సామాన్యంగా ఈ పుస్తకం రాయడం యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే టీడీపీ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మరి టీడీపీ పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికా, లేదంటే ఏ ఉద్దేశంతో మీరు ఈ యొక్క పుస్తకాన్ని రాశారంటే ఏం చెప్తారు? పార్టీకి ప్రయోజనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కారణంగా ఒక తెలుగుదేశం పార్టీకే ప్రయోజనం చేకూరుతుంది అనుకోవటం అది మన ఫూలిష్నెస్ అండి. మనం ఆ కోణంలో చూస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇది భావితరాలకి తెలియాలి. మన ముందు మనకి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు జన్ జీ అనుకుంటున్నామో, జన్ బీటా, జన్ ఆల్ఫా, ఈ తరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ఆయన ఆలోచన విధానం, ఆయన ఒక పాలకుడికి ఈ విధమైన ఆలోచన ఉంటే మనం ఒక సమాజాన్ని ఏ విధంగా నిర్మించవచ్చు, దాన్ని ఏ విధంగా మన అభివృద్ధి పదంలో తీసుకెళ్లొచ్చు అనేది ఆ ఉద్దేశంతోనే ఈ పుస్తకం అనేది మనం రాయటం జరిగినది. దీనిలో ఈయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎంత సూక్ష్మంగా ఉంటాయి అనేది కొన్ని ఉదాహరణలు పెట్టారండి ఇందులో. ఎలాగంటే ఇప్పుడు మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి చాలా. ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి ఆ ఫ్లూ గ్యాస్ అనేది ఒకటి వస్తుంది. అంటే దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అది పొల్యూషన్, చుట్టుపక్కల వాళ్ళకి అనారోగ్య సమస్యలు తలెత్తడం ఇదంతా ఉంటాయి. ఆ చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పరిష్కరించారు అంటే, ఒక పాలకునికి 361 డిగ్రీల దృష్టి కోణం ఉంటే ఎలా చేయొచ్చు దానికి ఆయన ఏం చేశారంటే, ప్రపంచంలో ఇట్లాంటి దగ్గర ఎట్లా పరిష్కారం ఉంది అనేది గమనించారు. యూనివర్సిటీ ఆఫ్ శాండియాగో అక్కడ ఒక టీముని పంపించారు. అక్కడ వీళ్ళు దీని మీద ఒక ఇది చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక రకమైన ఆల్గేని డెవలప్ చేశారు. ఆ ఆల్గే పెరిగితే అది కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటది, పీల్చుకొని పెరుగుతుంది. అంటే ఆ చుట్టుపక్కల అనారోగ్యం అనేది కార్బన్ డైఆక్సైడ్ స్ప్రెడ్ కాకుండా ఆపుతుంది. తర్వాత దాని లైఫ్ అయిపోగానే దాన్ని మళ్ళీ బయోఫెర్టిలైజర్ గా కూడా ఉపయోగించవచ్చు. అట్లా 2 రకాలుగా. అంటే అంత చిన్న సూక్ష్మమైన, అంటే ఒక విషాన్ని అమృతంగా ఎలా మార్చవచ్చు అనేదాన్ని ఆయన చేయగలిగారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకున్న జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీరం అంతా కూడా వంపులుగా ఉంటుంది. మన మ్యాప్ లో చూస్తే సముద్రపు అలలు ఆ తీరాన్ని తాకి వెనక్కి వెళ్తాయి. వెనక్కి వెళ్ళే టైంలో ఆ వంపుల్లో కొద్దిసేపు నీరు పట్టి ఉంటుంది. ఆ నీరు పట్టిన దగ్గర ఒక ప్రెసిపిటేట్ ఉండిపోతే నీరు వెనక్కి వెళ్తుంది. ఆ ప్రెసిపిటేట్ లో టైటానియం అనేది గుర్తించారు. ఆ టైటానియం నుంచి టైటానియం ఆక్సైడ్ తీసేస్తే అది పెయింట్ పరిశ్రమలకి వీటికి అన్నిటికీ ఉపయోగించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే నిత్యం 24 గంటలు ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఇట్లా ఆలోచించే ఇంత చిన్న సూక్ష్మమైన విషయాలు కూడా ఆయన ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఆయన కేవలం రాష్ట్రానికే పరిమితమైన, ఆయన ఆలోచనలు రాష్ట్రానికే పరిమితమైన కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా దాన్ని మన రాష్ట్రానికి అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చు అనే దానికి కూడా ఒక ఉదాహరణ ఏంటంటే, జపాన్ కిను ఖతార్ కి మధ్య ఒక ఒప్పందం జరిగింది, గ్యాస్ సరఫరా ఒప్పందం అని. ఆ గ్యాస్ ఎల్ఎన్జి గ్యాస్ లో ఖతారు బాగా ఉంటాయి. ఖతారు నుంచి జపాన్ లో ఉన్న కోబే పోర్ట్ కి, ఇక్కడ ఉన్న హమీద్ పోర్ట్ నుంచి అక్కడ కోబే పోర్ట్ కి సప్లై చేయటం. దానికి హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం 3 దాటుకొని 12,000 కిలోమీటర్లు దూరం పోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అని అనుకున్నారు ఆయన. రష్యా వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రష్యాలో కూడా ఎల్ఎన్జి కావాల్సినంత ఉంది. అయితే రష్యాకిను జపాన్ లో ఉన్న పోర్టులకి మధ్య దూరం 42 కిలోమీటర్లే. వాళ్ళకి ఆ 42 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం జరుగుతుందని అక్కడ గవర్నమెంట్ తో ఈ ప్రపోజల్ పెట్టాడు.
వాళ్ళకి పెట్టి ఇక్కడ ఖతారు, జపాను దేశాల మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా పునఃసమీక్షించి మళ్ళీ నూతన ఒప్పందాన్ని అక్కడ ఖరారు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర పోషించారు. దీనివల్ల మనకే విధంగా ఉపయోగం అంటే ఈ జపాన్కి సరఫరా చేయవలసిన ఎల్ఎన్జిని మన తూర్పు తీరంలో ఉన్న పోర్టులకి దిగుమతి చేసుకోవటం. అది కేవలం ఒక 4 మీటర్ల దూరం ఉంటుంది. ఆ ఎల్ఎన్జిని ఉపయోగించి ఇక్కడ మనకి గ్యాస్ బేస్డ్ పవర్ స్టేషన్స్ గానీ, రెండవది ఎరువుల ఫ్యాక్టరీలు గుజరాత్ లో ఉన్నాయట, గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఈ గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది తూర్పు తీరంలో డెవలప్ చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే ఇది చూడండి, అసలు ఇది మన దేశానికి మన రాష్ట్రానికి సంబంధం లేదు, ఏదో 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందం. దాన్ని కూడా మనకు అనువుగా మార్చుకోగలిగారు. అంటే ఆలోచనలు అంత సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. అయితే దానివల్ల మనకు ప్రయోజనాలు చాలా అనంతంగా ఉంటాయి. అది చూడటం కోసం ఉదాహరణ. అయితే శ్రీనివాస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా మనకి తెలుగు నేలను వీడి ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు రాజకీయాలను అయితే చేయలేదు, తెలుగు నేలను వీడలేదు. మరి మీరు రాసిన పుస్తకాన్ని విదేశాల భాషల్లో కూడా అనువాదం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రబాబు నాయుడు గారితో పాటు మనం కూడా ఉంటాం కాబట్టి ఆయన విలువ కానీ ఆయన గురించి మనం కళ్ళతో చూస్తున్నాం. కానీ భావితరాలకి ఇది తెలియజెప్పాలి. ఆయన ఒక తెలుగు నేలపై పుట్టిన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఈజ్ ఏ గ్లోబల్ పాలీమ్యాన్ అనేది మన ముందు తరాలు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎప్పుడు కూడా, ఇందాక వారు విజయశేఖర రెడ్డి గారు అన్నారు ప్రధానిగా ఉంటే బాగుంటుంది. ప్రధానిగా కూడా వారికి అవకాశం వచ్చినా కానీ వారి ప్రాధాన్యత ఎంతసేపటికి తెలుగు నేల, తెలుగు జాతి అనే దాని చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే 2023 ఆగస్టు 15న విశాఖపట్నంలో వారు ఒక దార్శనిక పత్రం విడుదల చేశారు, స్వర్ణాంధ్ర 2047 అని. దానిలో తెలుగు ఇండియన్స్, ఇండియన్స్ తెలుగుస్ అని పెట్టింది. భారతదేశం, భారతీయులు, తెలుగు వాళ్ళు, అంటే తెలుగు జాతి అనేది ఆయన ప్రాధాన్యత. అందుకని ఆయన తెలుగు జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లను అనే ఆయన ఆలోచన ఏదైనా ఉందంటే దానికోసం ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మీరు రాసిన ఈ పుస్తకానికి ఎలాంటి స్పందన వచ్చింది సార్? స్పందన అంటే బాగానే, అంటే ప్రముఖులందరూ కూడా చాలా బాగా స్పందన వచ్చింది. ఇదే దుబాయ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వాళ్ళు కూడా గుర్తించారు. రెండవది, ఇది పుస్తకం అనేది అన్ని భారతీయ భాషల్లోకి కూడా దీన్ని అనువదించాలనేది మా కోరిక అండి. ఇప్పుడు తెలుగు అండ్ హిందీ అనువాదాలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని భారతీయ భాషల్లో అనువదించి చంద్రబాబు నాయుడు గారి భావజాలాన్ని మొత్తం మన దేశంలో భాష అనే ఒక హద్దు లేకుండా అందరికీ తెలియజెప్పాలనేది నా ఉద్దేశం అండి. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మంజులారెడ్డి గారు ఒకసారి జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడు. మంజులారెడ్డి గారు మీరు మాట్లాడి డిస్కనెక్ట్ అయిందండి. సారీ సార్. మాట్లాడండి. సరే, పోరాటం అంటే సార్ చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడంటే నాకు ఒక బాధాకరం అనిపించట్లేదు, గర్వంగా కనిపిస్తుంది సార్. ఇక్కడ మటుకి చాలా విషయాల మటుకి అంటే తన కోసం నేను కష్టపడ్డానంటే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ శిల్పారామం అంటే కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి నుంచే వచ్చింది. అంతకుముందు శిల్పారామం అంటే ఎవరికి తెలియదు ఆ విషయం. శిల్పారామం పురాతన కాలంలోనే అట్టడిపోకుండా ఉండాలని కూడా ఒక ఆశయాలతోటి చంద్రబాబు నాయుడు గారు శిల్పారామాలు ఏర్పాటు చేశారు సార్ మన ఆంధ్రప్రదేశ్ లో. అందులోనే ఆ చంద్రబాబు నాయుడు గారి ఆ గౌరవంతో నాకు ఈ గౌరవం వచ్చింది సార్. ఆ శిల్పారామంలోని కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. అలాంటిది మన లాస్ట్ డే చూసామండి, తుఫాను విజయవాడ మరి వరద వల్ల పాపం చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ 70 సంవత్సరాల నాయకుడు ప్రజల కోసం ఆ నీళ్ళల్లో వాటర్ లో తిరుగుతూ ప్రజలకి స్నాక్స్, పాల ప్యాకెట్ ఇచ్చారు చూడండి. ఆయన గొప్పతనం ఆలోచించుకోండి ఒకసారి. మనకు అలాంటి నాయకుడు మనకు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ లో గర్వకారణం. కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి నాయకుడు ఉంటే చాలు అనే విధంగా ఉంది సార్. తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మాకు అంటే తెలంగాణలో కూడా మాకు ఇలాంటి నాయకుడు కావాలి అన్నంత ఉంది. 70 సంవత్సరాల కోసం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మరి కావాలని ఎవరికైనా అనిపిస్తుంది సార్ ఇలాంటిది. రైట్ సార్. మరి దూరదృష్టి, మంచి ఆలోచన సార్. మహిళలంటే ఒక గౌరవం, కానీ తన పార్టీ వాళ్ళు కూడా ఒక మహిళని కించపరిస్తే కానీ తను ఓర్చుకునే మనస్తత్వం కాదు. మన పార్టీ అనే కాదు, మహిళలకు మటుకి ప్రతి నిత్యం
గౌరవించుకుంటూ ప్రజల్లోకి తీసుకుపోవాలని మంచి ఆశయం సార్. మహిళలంటే కూడా మెయిన్ గౌరవం అతనికి సార్. నాకు తెలిసిన ఓపెన్ వర్క్ సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా సార్ నేను ఇక్కడ. మరి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్క గౌరవం ఉంటది. మరి బుక్ విషయంలో నేను 1-2 గంటలు కూడా నేను ఓపిక శ్రీనివాసరావు గారు బుక్ ఆవిష్కరణ అంటే ఆ టైంలో నాకు వేరే ప్రోగ్రాం ఉండి కూడా బుక్ ఆవిష్కరణ అంటే చంద్రబాబు నాయుడు మీద నాకు అంత గౌరవం ఉంటని 2 times సార్ నేను గుంటూరులో వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని కూడా ఆ బుక్ కోసం నేను వెళ్ళాను సార్. కానీ మన పిల్లల తరానికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్టోరీ తెలియాలంటే మన వరకే కాదు, నాకు 30 సంవత్సరాల నుంచి బాబు గారి ఆలోచన విధానం, బాబు గారి కనీసం నాకు 19 ఇయర్స్ నుంచి బాబు గారి ఆలోచన విధానం నాకు అన్ని దాదాపు తెలుసు. మా పిల్లల తరానికి కూడా బాబు గారి విషయం తెలియాలంటే ఆ బుక్ శ్రీనివాసరావు గారు ప్రజలు అందుబాటులో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళల్లో కూడా తెలుస్తుంది బాబు గారి మీద ఉన్న గౌరవం ఎంతో, చంద్రబాబు గారి మీద గౌరవం మీ కళ్ళల్లో తెలుస్తుంది. ఎస్, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్, చివరిగా ఏమని చెప్తారు? ఎస్ సార్, చౌదరి గారు. ఎస్ బాబు గారు జీవితం అనేది ఈ నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రం కోసమే కాకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం కష్టపడడం అనేది ఆదర్శనీయం. అదేవిధంగా శ్రీనివాస్ గారు బుక్ వేసినాం కదా, ఆ బుక్ని పాఠ్యాంశాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మా విద్యాశాఖ మంత్రికి లెటర్ రాస్తాం కూడా. ఎందుకంటే అంత ఆదర్శవంత ముఖ్యమంత్రి, ఆయన సేవలు ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాను. ఈ నిర్ణయం ప్రజలందరూ కూడా తెలుసుకుంటే మరింత కౌరవం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ దేశానికి, భారతదేశానికి నాయకుడిని తెలియజేసిన అవసరం మనకుంది. ఈరోజు చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శమైన నాయకుడిగా అయినా అంటే, ఒక ఇద్దరు నాయకుడు కూడా రాజకీయ నాయకుడు అయినా అంటే చాలా గొప్ప విషయం. దీన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆదర్శంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ చంద్రబాబు గారి జీవితంలో వచ్చిన శ్రీనివాసరావుకి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా, బుక్ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను సార్. శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయన పేరు సార్. ఎస్ సార్, శ్రీనివాస్ ప్రసాద్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ఇందాక ఇప్పుడు మేడం గారు మాట్లాడుతా ఇలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉండాలి అని కోరుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఉండాలి అని కోరుకోవటం అనేది ఇక్కడే కాదండి. యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు GFST అని ఒక సంస్థ ఉంది, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులందరితో కలిసి ఒక థింక్ ట్యాంక్ ఏర్పరిచి ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే ఒక విజన్ డాక్యుమెంట్స్ చేయటం ఆ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఆ సంస్థలో చాలా దేశాలు కూడా ఉపయోగించుంటే, ఒక నార్త్ అమెరికన్ కంట్రీ, ఒక కంట్రీ ప్రెసిడెంట్ అడ్వైజర్ ఒక ఆయన ఫోన్ చేసి, మా దేశంలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి లేకపోవటం మూలంగా ఇక్కడ రాజకీయంగా అస్థిరతగా ఉంది, మాకు వీ నీడ్ నాయుడుస్ డాక్యుమెంట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అడిగారు. అంటే ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం వాళ్ళు బాబు గారి యొక్క డాక్యుమెంట్ ని అడిగారంటే చూడండి. మనం ఏదో విజన్ 2020, 2047 అంటే ఇక్కడ మనం చాలా వేళాకోళంగా మాట్లాడుకుంటాం, చాలా చిన్నతనంగా. కానీ దాని పవర్ అది. ప్రపంచ దేశాల వాళ్ళు అడుగుతున్నారు బాబు గారి యొక్క విజన్ ని, డాక్యుమెంట్స్ ని. అందుకని దీన్ని ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్లాలని నేను అలా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. అలాగే చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees అనే ఈ పుస్తకం కూడా మరింత ప్రజలకి చేరువవ్వాలని, చంద్రబాబు గారి మీద ఉన్న మీ గౌరవానికి, ప్రేమకి ఇది ఒక నిదర్శనంగా మేము కూడా భావిస్తున్నాం. ధన్యవాదాలండి శ్రీనివాస్ ప్రసాద్ గారు, మీరు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి విఎస్ఆర్ చౌదరి గారు, ధన్యవాదాలండి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి మంజులారెడ్డి గారు ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి చంద్రబాబు విజనరీకి నిదర్శనం అనేక అంశాలు ఉన్నాయని చెప్పి మరి చర్చలో పాల్గొన్న వాళ్ళు చెప్పడం జరిగింది, మనందరికీ కూడా తెలుసు. అయితే చంద్రబాబు ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees అనే పుస్తకాన్ని రచన చేసిన శ్రీనివాస్ ప్రసాద్ గారు మరిన్ని విషయాలు ఇంకా దానిలో పొందుపరిచారు. కాబట్టి టీడీపీ శ్రేణులనే కాదు, ప్రజలందరూ కూడా చంద్రబాబు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని కంపల్సరీ చదవాలి అని చెప్పి మనందరం కూడా అనుకోవచ్చు. ఇదివాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.